అన్నామలై విషయంలో బీజేపీ తప్పు చేసిందా? అన్నామలై విషయంలో ఆయన పక్కన పెట్టారా లేదా అనేది మీరు ఎట్లా ఆన్సర్ చెప్తారు, కానీ పక్కన పెట్టినట్టుగా ప్రజల్లోకి వెళ్ళినటువంటి మెసేజ్ ఏదైతే ఉందో అది బీజేపీకి చేటు చేసిందా? ఒకటి. రెండు, అన్నా డిఎంకేని ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసుకున్నారా? ఇవాళ అన్నా డిఎంకే థర్డ్ పొజిషన్ కన్ఫైన్ అయిపోయినటువంటి పరిస్థితి. ప్రభుత్వ వ్యతిరేకత లేదా అంటే ఉంది. వ్యతిరేకత అన్నా డిఎంకేకి ఎన్డీఏ వైపు రాకుండా విజయ్ వైపు వెళ్ళడం అంటే దేనికి సంకేతం? ముందుగా మీరు అదే అన్నామలై గారిని మార్చడము లేదా అధ్యక్ష పదవి నుంచి వేరే అధ్యక్షుడిని నియమించడము అనేది అదేమన్నా తప్పు చేసిందా ఇవన్నీ అన్నారు. మీకు తెలిసిన విషయమే, 3 సంవత్సరాలు ఇట్లా నడిచిన తర్వాత మన దాంట్లో అధ్యక్షులు మారుతూనే ఉంటారు. ఒకరు అధ్యక్షులు ఉన్నారు, ఒకరు లేరు అన్న దాని మీద ప్రజలు ఓట్లేసే పరిస్థితి అయితే నేను అనుకోను. అదే కారణం అని చెప్పి అయితే నేను అనుకోను. వీరు ఉంటేనే ఓట్లు వేస్తాము, వీరు లేకపోతే లేదు. మీరు అంటే ఇక అది మా పార్టీ యొక్క స్ట్రాటజీస్ మాకు ఉంటాయి. ఈ రోజు వెస్ట్ బెంగాల్లో గెలిచిన తర్వాత అందరూ అరే భలే భేష్గా చేశారు అని చెప్పి ఎవరు ఉంటారు. మేము ఓడిపోయినప్పుడు మా వాళ్ళనే మేము కాపాడుకోలేనప్పుడు మా మీద ఇక ఏమేమి వేస్తారో అది వేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇప్పుడు నేను ఆ స్ట్రాటజీస్ గురించి నేను ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు. గెలుస్తేనేమో బాగుందంటారు, అమిత్ షా చాణక్యమంటారు, గెలవకపోతేనేమో తప్పు చేశారంట. అది న్యాచురల్ కదా. సో అది న్యాచురల్ అండి. ఇప్పుడు ఈచ్ స్టేట్ పాలిటిక్స్ అక్కడ ఉన్న విషయాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నిజంగానే ఇప్పుడు టీవీకి అతను జోసెఫ్ విజయ్ ఉన్నాడు. సరే, జోసెఫా విజయ ఇదంతా పక్కకు పెట్టండి. ఒక సినీ నటుడు అట్లాంటి వారే, యంగ్స్టర్ అంటే 50 ఏళ్ళు పైచిలకే ఉన్నాయి కానీ బట్ యంగ్స్టర్ అనుకుందాం. యంగ్స్టర్ కంపారిటివ్లీ ఇప్పుడు స్టాలిన్కి ఇతరులకి కంపేర్ చేస్తే, సరే ఒక యంగ్స్టరు సినీ నటుడు, బ్యాగేజ్ ఏమీ లేదు. అంటే అంతకుముందు చరిత్ర ఏమీ లేదు చేయబట్టి, రాజకీయ చరిత్ర లేదు చేయబట్టి అవినీతి అనేదో ఇంకొకటో ఏమీ లేవు. అట్లాంటి వారే వచ్చి బీజేపీలోనే జాయిన్ అయితే బీజేపీ అధికారంలోకి తీసుకురాగలిగేవాడా విజయ్ అనేది? ఈ క్వశ్చన్కి మరి ఎవరు ఏం సమాధానం చెప్తారో నాకు తెలియదు. కానీ ఇప్పటికీ ఇంతకుముందు సురేష్ గారు మరి గిరిధర్ గారు చెప్పారు. ఇప్పుడు జోసెఫ్ విజయ్ నేను ఓకే వారేమన్నారు అనేది ఒక విషయం ఒక్క నిమిషానికి పక్కకు పెడితే, మీరు జోసెఫ్ విజయ్ ఎలా కనిపిస్తున్నాడు మీకు? ఎవరి రీప్లేస్మెంట్ లాగా కనిపిస్తున్నాడు మీకు? ఇది ఎగ్జాక్ట్లీ 2013లో ఢిల్లీలో జరిగిందండి. 15 సంవత్సరాల కాంగ్రెస్ షీలా దీక్షిత్ గారి ప్రభుత్వం తర్వాత అరవింద్ కేజ్రీవాల్ గారు యాంటీ కరప్షన్ స్టాండ్ మీద వచ్చి సడన్ గా వారు పైకి లేచారు. సో ఏమైంది? ఇమీడియట్ గా కాంగ్రెస్ ఓట్ షేర్ అంతా అరవింద్ కేజ్రీవాల్ వైపు షిఫ్ట్ అయిపోయింది. మీరు అరవింద్ కేజ్రీవాల్ దానికిను కాంగ్రెస్ దానికిను ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా అని అంటే మీకు పెద్దగా కనపడవు. అందుకనే తర్వాత ఇండియా అలయన్స్ లో కూడా కలవగలిగారు. ఈ రోజు మీరు విజయ్ గారి తండ్రి, ఇంతకుముందు సురేష్ గారు చెప్తున్నారు, విజయ్ గారి తండ్రి కాంగ్రెస్ ని ఆహ్వానించారు అన్నారు. సరే, విజయ్ గారు ఆహ్వానించారా, వారి తండ్రి ఆహ్వానించారా, దాని తర్వాత ఏమవుతుంది, తర్వాత అవన్నీ పర్యవసానం ఏముంటది, ఇవన్నీ తర్వాత విషయాలు. నెక్స్ట్ 2-3 days 4-5 days కాస్త ఇంట్రెస్టింగ్ గా నడుస్తాయి పాలిటిక్స్, తమిళనాడు పాలిటిక్స్. సరే, దాని గురించి ఊహించి నేను ఇప్పుడు జోస్యం చెప్పను కానీ, బట్ నేనేమంటున్నానంటే నాకైతే ఇది అరవింద్ కేజ్రీవాల్ గారి వారు అంతే ర్యాపిడ్ గా వచ్చారు. ఇప్పుడు ఎన్టీఆర్ గారితో కంపేర్ చేయలేము. ఎందుకంటే ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు దెర్ వాజ్ నో ఆల్టర్నేటివ్ అండి. ఓన్లీ కాంగ్రెస్ ఉండింది వన్ సైడ్, ఆల్టర్నేటివ్ లేకుండింది. సో బేసికల్లీ ఒక ఆల్టర్నేటివ్ ని తెలుగు వారు క్రియేట్ చేసుకున్నారు టీడీపీలో. కానీ ఇక్కడ ఢిల్లీలో జరిగింది ఏంటంటే 2 పార్టీలు ఉన్నాయి ఆల్రెడీ. కాంగ్రెస్ బీజేపీ ఉండింది ఢిల్లీలో, ఇక్కడ డిఎంకే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఇక్కడ టీవీకే వచ్చింది, అక్కడ ఆప్ వచ్చింది. ఆప్ ముందుగా పూర్తి మెజారిటీతో రాలేదు. అయితే ఎవరు మద్దతు ఇచ్చారు వారికి? ఎవరి ఓట్ అయితే మీరు తీసుకుని ఎవరినైతే పూర్తిగా అసలు ఢిల్లీ రాజకీయ మ్యాప్ నుంచి తొలగించారో వాళ్ళే వచ్చి సపోర్ట్ చేసి ఆ ప్రభుత్వాన్ని ఏర్పరిచారు. అంటే కాంగ్రెస్ వారే వచ్చి ఆ సారూప్యత ఉండడంతో ఇదే ప్రాబ్లం. అంటే వీరికి వారికి సేమ్ ఐడియాలజికల్ బేస్, సేమ్ ఓటర్స్ ఉండడము ఇదే ప్రాబ్లం. సో ఇప్పుడు అదే కాంగ్రెస్ వచ్చి వీరికి సపోర్ట్ చేసి కాంగ్రెస్ సెల్ఫ్ సాక్రిఫైస్ చేసుకుంది. నెక్స్ట్ ఎలక్షన్లో 0 వచ్చినాయి. ఇప్పటికి కూడా మళ్ళీ ఇంకా ఈ పరిసర ప్రాంతాల్లో మళ్ళీ కాంగ్రెస్ కోలుకునే, అంటే ఈ సమయంలో ఇంకొక 5 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లో మళ్ళీ కోలుకుంటుందా అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ఆప్ డిక్లైనింగ్. ఆప్ డిక్లైన్ అయిందనుకోండి, మరి ఆ ఓట్ ఎట్టుపోతుంది అని అంటే మేబీ కాంగ్రెస్కి వెళ్ళొచ్చు. మనకప్పుడు ఈవెన్ 2013లో మన ప్రభుత్వం ఏర్పరచకపోయినా సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉండే బీజేపీ,
ఓట్ షేరు పెరిగింది 3.5% ఏమో. దాని తర్వాత అరవింద్ కేజ్రీవాల్ గారు రిజైన్ చేసి వచ్చినప్పటికీ ఇక ఒకటేసారి 1 సైడెడ్ 67 వచ్చాయి, మనకి 3 వచ్చాయి. బట్ ఓట్ షేర్ అది 0.9 ఏమో తగ్గిందండి అంతే. బీజేపీ ఓట్ షేర్ అట్లాగే కంటిన్యూస్ గా కాన్స్టెంట్ గా ఉంటూ వచ్చింది. అండ్ అపోజిషన్ లో ఎవరినైతే ఎవరు రీప్లేస్ చేశారో వాళ్ళు కలిసే ప్రభుత్వాలు ఏర్పరచుకున్నారు. ఇక వారైనా వీరైనా ఒకటే అని చెప్పి అసలు ఓల్డ్ పార్టీకి పూర్తిగా ఇక పూర్తిగా సెలవిచ్చేశారు. నేను అనుకోవడము ఇప్పుడు విజయ్ ఈజ్ ఎ రీప్లేస్మెంట్ ఫర్ డిఎంకే అనుకుంటున్నానండి. ఓకే, నేనైతే ఇప్పుడు డిఎంకేతో కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ ఇప్పుడు టీవీకేతో అన్న టైప్ లో మాటలు నడుస్తున్నాయి అని అన్నారు కదా. ఇప్పుడు సారూప్యత, ఐడియాలజికల్ అంటే ఐడియాలజికల్ ఎఫినిటీ ఎవరితో ఉందంటున్నారు? నాకు రాహుల్ గాంధీ గారి పాలిటిక్స్, నా పాలిటిక్స్ సిమిలర్ అని చెప్పి వారు అన్నారు అనుకోండి, అంటున్నారు. ఇది అంతకుముందే, ఇవి ఈ రోజు అన్నది కాదు, అంతకుముందు అన్నదే. సో మీకు ఆ ఎఫినిటీ ఎట్ సైడ్ అయితే ఉందో మీరు అది చూడండి. ఐడియాలజికల్ అలైన్మెంట్ నేను అనుకోవడం టీవీకే జస్ట్ రీప్లేస్మెంట్, డిఎంకే వర్షన్ 2 కూడా అయ్యే అవకాశం ఉంది. సరే, ఇందులో ఒకవేళ రేపు ప్రభుత్వాలు ఏ విధంగా ఏర్పడతాయి, ఎవరెవరు ఎటువైపు ఉంటారు, ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి స్ట్రాటజిక్ గా జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ బట్ మీరు ఈరోజు మీకు సింపుల్ ఇది చెప్పాలంటే ఇది ఢిల్లీలో ఆప్ లాంటి సిచ్యువేషన్. ఢిల్లీలో ఆప్ అండ్ కాంగ్రెస్, ఇక్కడ టీవీకే అండ్ డిఎంకే ఈక్వలెన్సెస్ ఉన్నాయి అంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.